ఇంచుమించు సుమారు ఒక 9-10 గ్రామాలు ఈ రోడ్డుపైనే ఆధారపడవలసినటువంటి పరిస్థితి. ఎన్ని గవర్నమెంట్లు మారినాయి కానీ ఏ గవర్నమెంట్ కూడా ఆ గడ్డ పని చేసే పరిస్థితి లేదు. సంఘం మాత్రం ఉంది, కుడ్డబ వాటర్ అసోసియేషన్ సంఘం. దానికి ఒక అధ్యక్షుడు, దానికి డైరెక్టర్లు, నిధులు మాత్రం సున్నా. వెంటనే జిల్లా కలెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ మాకు ఈ 3 సమస్యలు వెంటనే చేయాలని కోరుకుంటున్నామండి. చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, గడ్డ ప్రాబ్లము, రామకృష్ణ గడ్డ నుంచి రాజపురం వెళ్ళే రహదారి పూర్తిగా దుంపనాశనం అయిపోయినమే. మరి రోడ్డు నిర్మిస్తారని దుంపనాశనం వాళ్ళు చేసి మిలియాపుట్ నుండి ఈ పాఠశాలకి ప్రతిరోజు రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము 9 గంటలకు వచ్చిన తర్వాత మేము ఫేషియల్ వేయాల్సిన అవసరం ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేమందరం ఏకమై మా గ్రామం యొక్క సమస్యను తెలియజేస్తామని ఈ శ్రీకాకుళం జిల్లాలో మెల్లియాపుట్టు మండలంలో ఉన్నటువంటి ఈ కుడ్డవ గ్రామానికి మనం వచ్చాము. ఈ గ్రామంలో పెద్దలతో పాటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా మనకి ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సమస్యలు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఏమిటి గ్రామ సమస్య? రహదారే, ఎవరు వెళ్ళినా సరే రహదారి అనేది బళ్ళు రావాలన్నా, ఏ వాహనం రావాలన్నా మా వాహనం పాడైపోతుంది, మేము రాలేము అనేటటువంటి ఆవేదనని ప్రతి ఒక్క వాహన చోదకులు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆవేదన ఏమిటి, ఇంకా ఏ సమస్యలు ఈ గ్రామానికి ఉన్నాయి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. ఈనాటి 77వ గణతంత్ర సందర్భంగా మరి మా శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలం దేనమందపురం పంచాయతీలో ఉన్నటువంటి కుడ్డవ గ్రామము. ఇది చింతలపోలూరు నుండి రాజపురం పోయే రహదారి. గతంలో తారు రోడ్డుగానే మంచిగానే ఉండేది, అంటే అక్కడక్కడ గోతులైనప్పుడు కూడా మంచిగానే ఉండేది. అది మరి గవర్నమెంట్ ఏర్పడిన 2-3 నెలల్లోనే 200 మిషన్లు పెట్టి మా మంచిగా ఉన్నటువంటి రహదారిని మరి పూర్తిగా 2 సంవత్సరాలు కావస్తుంది. అది తీసేసి పూర్తిగా అంటే మిషనరీతో తీసేసి మరి అది పూర్తిగా అస్తవ్యస్తం చేసి దాన్ని సంబంధిత అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించక మా ఊరికి మెడికల్ పరంగా 108 వెళ్ళాలన్నా, ఏ మెడికల్కి ఎవరు వెళ్ళాలన్నా, చిన్నపిల్లలు కొన్ని గ్రామాల నుంచి మా కుడ్డవ స్కూల్కి రావాలన్నా పిల్లలతో పూర్తిగా ఇబ్బంది పడి మరి రాళ్ళ మీద గతంలో రోడ్డు బాగానే ఉండేది. ఆ బాగున్న రోడ్డుని పూర్తిగా మిషన్లు పెట్టి అధ్వానం చేయడం వల్ల, అది సకాలంలో చేయకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడి రోడ్డు పూర్తిగా రాళ్ళు తేలిపోయి మరి వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా తోవలో నడక అంటే పాదచరులతో కాలినడకల పైన వెళ్ళడానికి కూడా చాలా ట్రబుల్ అవుతున్నారు చాలా జనము. ఇక్కడికి ఇంచుమించు సుమారు ఒక 9-10 గ్రామాలు ఈ రోడ్డుపైనే ఆధారపడవలసినటువంటి పరిస్థితి. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ రోడ్డు చాలా అవసరమైనది. మరి ఇక్కడి నుంచి మెడికల్కి వెళ్ళాలంటే మాకు మెయిన్ రోడ్డుకి దగ్గర 7-8 కిలోమీటర్లు ఉంది. ఆ 7-8 కిలోమీటర్లు కూడా నడిచి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. శ్రీకాకుళం వెళ్ళాలన్నా, పర్లాకిమిడి వెళ్ళాలన్నా, మెలియాపుట్టి మండలానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరి ఇది సత్వరమే దీనిపైన గవర్నమెంటు నిధులు అధికారులు అందరూ స్పందించి దీనిపై చక్కగా చేస్తారని కోరుకుంటూ మా గ్రామస్తుల తరపున నేను ఈ విన్నపము తెలియజేస్తున్నాను. మరి ఇది ఎంత వేరం అయితే అంత వేరం బాగుపడతామన్న ఆలోచనతోనే చెప్తున్నానని కోరుకుంటూ, నా పేరు గంట ఢిల్లీరావు, నేను ఎక్స్ సర్పంచ్ని, కుడ్డవ విలేజు. మరి ఎంత వేరం చేస్తే అంత వేరం. ఈ చుట్టుపక్కల గిరిజన గ్రామాలే ఎక్కువ, అందరూ గిరిజనులు హరిజనులే ఉన్నారు. గిరిజన గ్రామం అయినప్పుడు కూడా ఈ రోడ్డు బాగోకపోవడం అనేది చాలా దురదృష్టకరము. తర్వాత దాంతోపాటు మా గ్రామంలో కిడ్నీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. కిడ్నీ అంటే వాటరు సఫిషియెంట్గా వాటర్ ఉంది కానీ ఆ వాటర్ తాగడానికి పనికి రాకుండా పోతుంది. మరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు టెస్ట్ చేస్తే 170 మంది కిడ్నీ పేషెంట్లు బయటపడతారు. కానీ టెస్ట్ చేస్తే కొంతమంది టెస్ట్ బయటపడిన తర్వాత చాలామంది చనిపోయారు.
కిడ్నీ రోగాలతోనే. ఎందుకంటే ఇప్పుడు మేము టెస్టులు చేసుకునే మాకు కూడా కిడ్నీ 1-2 పాయింట్లు పోయే ఉంటుంది. ఎందుకంటే గతంలో మేము తాగినటువంటి వాళ్ళము ఇప్పుడు ఆ నీరు కూడా తాక దూరం నుంచి ఆ వాటర్ తెచ్చుకుంటున్నాము. ఈ వాటర్ సమస్య కూడా ఈ సమ్మర్లో కనీసం మాకు ఆ వాటర్ సదుపాయమైన చేసి మా గిరిజన హరిజనులకు అందరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. మరిది ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఈ రోడ్డు బాగులేక వాటర్ బాగులేక. మరి దాన్ని కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే దీనిపై నిధులు సహకరించి ఐటీడీఏ నుంచి ఈ రోడ్డు చేయాలి. ఐటీడీ అంటే గిరిజన గ్రామాలు కాబట్టి ఐటీడీఏ నుంచే ఎక్కువ నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది తెప్పించి చేయాలని కోరుకుంటూ నేను విరమిస్తున్నాను. నీళ్ళు తక్షణం అవసరం అండి. అవి మాకు అయిపోతే చాలు, మరి ఇంకేట్లేదు చేయాల. ఎంఎన్ రోడ్డు చింతలపూడి నుండి అలాగే పలాస రోడ్డుకి లింకుగా ఉన్నటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు ఏంటంటే గత ఒక 11 నెలలు అవుతుంది. కాంట్రాక్ట్ అని విజయవాడ నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చాడు. ఇది గోతులుగా గత 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇప్పుడు రిపేర్ వరకు కూడా అవ్వలేదు. ఎక్కడ గోతులు అక్కడ గోతులు మహిమ తర్వాత మరి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గ్రాంట్ ఐటీడీ ద్వారాగా శాంక్షన్ నిధులు మంజూరు అయిన తర్వాత కాంట్రాక్ట్ వచ్చి దాన్ని జేసీబీతో మొత్తం పైన గులికి వేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన గులికేసిన తర్వాత మరి టోటల్ డిస్మెంటల్ చేస్తారు రోడ్డు ఏంటంటే కెసబుగ్గే నేసంటే కొంత బాగుంది. కెసబుగ్గే కంటే కాంట్రాక్ట్ మరి 11 నెలలు 12 నెలలు ఇంతవరకు ఆయన కనిపించలేదు. దాని మీద ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేశాం. ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ కూడా ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు దీని మీద మేము కొద్దిగా లేట్కి వెళ్ళి ఆయనకి కంప్లైంట్ చేశాము. ఆయన కూడా స్పందించి మొన్నే అమరావతి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడారు. ఇది మాట్లాడిన తర్వాత తక్షణమే ఈ పనిని కల్పిస్తాను అని మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు. తదుపరి ఈ రోడ్డు ఏంటంటే చాలా జనాలకు ఉపయోగపడే రోడ్. ఎందుకంటే ట్రైన్ మార్గంకి వెళ్ళాలైనా పలాస వెళ్ళాలంటే దగ్గర శ్రీకాకుళం కలెక్టర్కి వెళ్ళాలైనా షార్ట్కట్ ఇంచుమించు ఒక 50. ఈ రోడ్డు ఏంటంటే చాలా షార్ట్కట్ రోడ్డు, చాలా ఇంపార్టెంట్ రోడ్డు. అలాగే దీంతోపాటు మాకు పెద్ద రాళ్ళు ఇక్కడ వారి నుంచి రాళ్ళు వస్తున్నాయి. ఈ రాళ్ళు కూడా ఈ రూట్లో వెళ్ళకుండా గవర్నమెంట్ వెంటనే దీని మీద గ్రానైట్ రాళ్ళు వెళ్ళకుండా దీన్ని ఆపించవలసిన బాధ్యత. దీని మీద ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పలేదు, ఎమ్మెల్యే గారికి చెప్తాము. దీని మీద గవర్నమెంట్ స్పందించి ఆ రాళ్ళు కూడా సింగిల్ రూట్ అంటే వెళ్ళకంటే తక్షణమే ఈ రోజుకి ఎన్ని లోడ్లు వస్తున్నాయి? అవి 6-7 లోడ్లు వెళ్తున్నాయి రోజుకు. అవి రాజపురం వెయిట్ అంటే మనం ఏం చెప్పగలం, కొన్ని టన్నులు పెద్ద లారీలు అది చాలా ఎక్కువ వెయిట్ తో అవుతున్నాయి. ఇదే దారి అండి, ఇదే దారి అన్నిటికీ ఇదే దారి. ఇదే దారి. పైప్ కలవట్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. అన్ని పైప్ కలవట్లు గొట్టాలు వేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు స్లాపులు కానీ అయితే కాస్తాయి, గొట్టాలు కాయవు. అవి కూడా కొన్ని దగ్గర పైప్ కలవట్లు కూడా పోయాయి. ఎందుకంటే ఆ లారీలతో కొన్ని టన్నులు లారీలు వెళ్తున్నాయి అన్నమాట. గ్రానైట్ ఎక్కడ తీసుకెళ్ళడము లేకపోతే ఇంకెక్కడికో తీసుకెళ్తాం. పెద్ద లారీలతోనే. గతంలోన వాటర్ సమస్య కూడా దీని మీద ఏంటంటే గత ప్రభుత్వము దీనికి ఒక బోరు వేశారు, పైపులు వేశారు. ఒక్క నీరు సుక్కైనా ఎవరికి అందివ్వలేదు, రాలేదు. అసలు ఆ నిధులు ఏమైనాయి? అదే నిధులు గట్టి పడుతుంది. ఈ నిధులు ఏమైనాయి అని కూడా నేను ఆర్డబ్ల్యూజేఈ గారికి ప్రశ్నించాను. మీరు నీళ్ళు ఇవ్వకుండా బోర్ పడ్డదా లేదో, వాటర్ పడ్డదా లేదు, మీరు దాన్ని పరిశీలించకుండా మీరు ఎలా బిల్లు ఇచ్చారు, ఎలా బిల్లు చేశారని కూడా నేను అడగడం జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎంతవరకు వాళ్ళకి తెలియజేయలేదు. మరి ఇప్పుడు ఏదో గవర్నమెంట్ మనకి ఇది వాటర్ స్కీమ్ అంటే రెండో గ్రామంలో వచ్చింది. ఇప్పుడు వరకు వాటర్ అయితే రాలేదు, పైపులు వేయడం జరిగింది. ఇది ఎప్పుడు పని పూర్తవుతుంది, 2 మాసాల్లో 3 మాసాలు పూర్తవుతుందని చెప్తున్నారు. అప్పుడు ఇంటింటికి కొల ఇస్తామని అన్నారు. ఆయనకి మనకు 2 మాసాలు వరకు టైం పడుతుంది. ఈ గ్రామానికి ఎటువంటి
తర్వాత ఎక్కువ భూములు, మెరగ భూములు, గిరిజనులు, హరిజనులు ఉండవలసినంత పైకి అయితే ఈ భూములకి కూడా ఆఫ్ షోర్ మాకు ఉదాగా మా ఏరియా నుంచి వెళ్ళిపోతుంది ఆఫ్ షోర్. ఆ ఆఫ్ షోర్ నుంచి కూడా మా రైతులకి కావాలని మేము అప్లికేషన్ మూలకంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అది కూడా ఆఫ్ షోర్ నుంచి మాకు ఇరిగేషన్ ఇస్తే చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ పేదోళ్ళు అందరూ పేదోళ్ళని ఎవరు కూడా ఎకరాన్నర 2 ఎకరాలు ఇంకా మించితే 3 ఎకరాలు ఉంటే రైతులు ఉన్నారు. ఇంకా కొంతమంది పేదలకు పూర్తి సెంటు భూమి లేని ఉంటే కూడా ఉన్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ పర్చేస్ కింద ఎస్సీలకు కొంత భూమి 11 ఎకరాలు కొనుగోలు ఇచ్చింది. 75 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ ఇచ్చారు. 71 ఉన్నాయి. వాటికి కూడా నీరు వెళ్ళడం లేదు, మెరకలుగా ఉండిపోయినాయి. దానికి ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే వాళ్ళు పండించుకోవడానికి వీలు పడుతుంది. వీళ్ళ బతుకుకి కూడా ముఖ్యంగా మాకు గుట్టబాకి వాటర్ అసోసియేషన్ సంఘం ఉంది సార్. ఆ సంఘము సంవత్సరంలో ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు వరకు దానికి ఒక రూపాయి గ్రాంట్ కూడా శాంక్షన్ అవ్వలేదు. రామకృష్ణ గెడ్డ ఉన్నది రైతులకు సంబంధించి సుమారు 800-900 ఎకరాలకి ఆ రామకృష్ణ గెడ్డ అంటే వాటర్ వెళ్తుంది. దానికి వాటర్ అసోసియేషన్ సంఘం ఉంది. ఆ సంఘానికి ఒక అధ్యక్షుడికి ఎన్నుకోవడం జరిగింది. మరి అది 2 సంవత్సరాలు అయిపోతే ఆయన పదవి కూడా పూర్తి అయిపోతుంది. కానీ ఇప్పుడు వరకు ఒక రూపాయి కూడా ఆ గడ్డ పని చేయడానికి ఇప్పుడు వరకు ఒక రూపాయి కూడా శాంక్షన్ గవర్నమెంట్ చేయలేదు. ఆ గడ్డ కానీ చేస్తే 800 ఎకరాలు 900 ఎకరాలు రైతులకి నీరు దానిపైనే అదే సాగు. దానికి చెస్ కూడా కట్టించుకుంటుంది గవర్నమెంట్. కానీ ఆ గడ్డ పూడిక కనీసం గడ్డ పూడిపోయి పూర్తిగా పొలాల వెంబడి వాటర్ వెళ్తుంది. దానికి వెళ్ళడానికి తోవలేక గడ్డలో నీరు వెళ్ళాలి. అది పొలాల పైన పొర్లీసి మొత్తం పంట పొలాలు దుంపనాశనం చేస్తుంది. మీరు కావాలంటే రామకృష్ణ గెడ్డ అంటే కేరాసింగ్ కొండ నుంచి మళ్ళీ ఇక్కడ మన కల్లాడ పద్మనాభ సాగరం ఇంకా వాటర్ వెళ్తుందండి. నందిగం మండలానికి మిలియాపుటి మండలంలో తయారవుతుంది ఆ వాటర్. కేరాసింగ్ కొండలపై నుంచి వచ్చినటువంటి రామకృష్ణ గెడ్డ నీరు కల్లాడ పద్మనాభ సాగరం అంటే ఇక్కడ మనకి కాంట్రగడ చెరువు నుండి పద్మనాభ సాగరంకి వెళ్తుంది ఆ వాటర్. చాలా పెద్ద గడ్డ. కానీ ఆ గడ్డ పూర్తిగా మన్ను ఊడిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గడ్డ ఎన్ని గవర్నమెంట్లు మారినాయి కానీ ఏ గవర్నమెంట్ కూడా ఆ గడ్డ పని చేసే పరిస్థితి లేదు. సంఘం మాత్రం ఉంది, కుడ్డబా వాటర్ అసోసియేషన్ సంఘం. దానికి ఒక అధ్యక్షుడు, దానికి డైరెక్టర్లు, నిధులు మాత్రం 0. జిల్లా యంత్రాంగము రామకృష్ణ గడ్డని రికార్డుల్లో రాస్తున్నారు, ఎలక్షన్ టైం మీద చేస్తున్నారు. కానీ దానికి ఆ గడ్డ పని చేయడానికి ఇప్పుడు వరకు ఒక రూపాయి కూడా నిధులు వెచ్చించలేదు. దీనిపైన వెంటనే జిల్లా కలెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ స్పందించి ఆ గడ్డ పని చేపించడానికి, లేబర్తో చేయడానికి మాత్రం అది అవదండి. ఎందుకంటే ఆల్రెడీ బురద ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కారణంతో ఈ సంవత్సరం ఒకవేళ చేపట్టినా బురద ఎక్కువగా ఉంది. అది మిషనరీ పెట్టి కానీ గడ్డ కానీ చేయగలిగితే ఈ 800-900 ఎకరాల సాగు చక్కగా వాటర్ అది రాకపోవడం వల్ల ఎక్కువ వర్షాలు పడినప్పుడు పంటలు మరి పూర్తిగా పాడైపోతున్నాయి. ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తామండి, వాటర్ దాని మీద ఫ్లో అయిపోతే పండినటువంటి పంట గడ్డలో అది ఇప్పుడు గంగాదేవికి తోవివ్వాలి. నాకు తోవివ్వకపోతే నేను ఏ తిన్నగానే వెళ్తాను రా బాబు అంటది. అలాగే ఇప్పుడు హైదరాబాదు ఆ ఏరియాలో ఎలా ఉంచేసేయండి, కాలువలన్నీ పోయే కదా. ఆ రకంగా ఆ గంగాదేవికి తోవివ్వకుండా రామకృష్ణ గడ్డలెళ్ళి నీరు వెళ్ళడం లేదు. ఇప్పుడు రైతులు పొలాల్లో తొక్కుకుంటూ వెళ్తుంది. అంటే పంట పొలాలు పూర్తిగా దుంప నాశనం చేస్తుంది ఆ రామకృష్ణ గడ్డ తాలూకు నీరు. ఆ గడ్డ పూడికి తీసి మరి సరైనటువంటి కాలంలో నిధులు కానీ వెచ్చించి చేయగలిగితే రైతులకు అందరికి కూడా సుభిక్షంగా నీరు ప్రతి ఎకరాకు కూడా నీరు వెళ్తుంది, అందరికీ మంచిగా పండుతుంది. మరి ఇప్పటికే మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, అన్ని బీడు భూములు ఎస్సీలకి భూమి ఇచ్చున్నారు కానీ అందులో పంట పండించడానికి నీరు ఉండట్లేదు. దానికి ఏంటంటే ఎస్సీలకి సంబంధించి 20 ఎకరాలు 25 ఎకరాలు ఉంది సార్. దానికి నీరు వెళ్ళడానికి గడ్డ అంట ఈ గడ్డ పొలాల మీద పారి పల్లంలో వెళ్ళిపోతుంది. ఆ భూములు అలాగే ఎండిపోతున్నాయి, ఈ భూములు పండినవి పోతున్నాయి. ఉన్నోడికి అరగని జబ్బు, లేనోడికి ఆకలి జబ్బులాగా ఆ పరిస్థితి అయినది. మరి అది కూడా మీరు కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టి రామకృష్ణ గెడ్డ అనేది చాలా సంచలనమైనది. బగడసాగరం గెడ్డ ఒకటి, రామకృష్ణ గెడ్డ ఒకటి చాలా పెద్దది. బాలాపురం పంచాయతీ 3 ఉన్నాయి మొత్తం. ఇది కేరాసింగ్ ఒకటి, రోడ్డు ప్రాబ్లం ఒకటి, వాటర్ ప్రాబ్లం, ఈ గడ్డ ప్రాబ్లం. గడ్డ మాత్రం 9-10 ఎకరాలు మొత్తం దుంప నాశనం చేస్తుందండి వర్షాలు పడితే.
అంటే గడ్డలో నీరు వెళ్ళడం 10 ఎకరాలు కాదు 90 ఎకరాలు దాకా. మనం ఇప్పుడు ఏంటంటే ఆ గడ్డలో నీరు వెళ్ళిపోతే పంట పొలాలకి మనం చక్కగా చేయడానికి అవుతుంది. అది గడ్డ అంటే మరి వెళ్ళట్లేదు, పొలాల్లోనే గడ్డ పరులుతుంది. పొలాలకి నీరు అందివ్వడానికి అవకాశం ఉంటుంది. అది కలెక్టర్ గారు వెంటనే స్పందించి రామకృష్ణ గడ్డ ఎక్కడ ఉన్నది అనేది కూడా కలెక్టర్ గారు తెలుసుకోవాలి. గడ్డ ఎక్కడ ఉన్నది అధికారులకని పంపించి ఈ గడ్డ ఎక్కడ ఉన్నది లేదు, గడ్డ అసలు పని చేయట్లేదు. గడ్డ పుట్టిన నుంచి రికార్డెడ్గా ఉంది. దానికి ఒక వాటర్ అసోసియేషన్ ఉంది, ఒక అధ్యక్షులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు. ఎలక్షన్ వరకు మాత్రం పేపర్లో జరుగుతుంది, పెద్ద బందోబస్తునే ఎలక్షన్ జరుగుతుంది. కాకపోతే నిధులు లేక మరి అధ్యక్షుడు ఏడు చేస్తాడు. డబ్బు ఉంటేనే ఏదైనా అవుతుంది, మరి డబ్బు లేనిది ఏటవుతుంది. ఇది వెంటనే స్పందించి చెయ్యాలని కోరుకుంటూ మాకు ఈ 3 సమస్యలు వెంటనే చెయ్యాలని కోరుకుంటున్నామండి. గుట్టవ గ్రామము, మరి వార్డు నెంబర్ను, దేనముదపురం పంచాయతీ, మెలియపటి మండలం. కాబట్టి చింతలపూర్లూరు నుంచి రాజపురం వెళ్ళే రహదారి పూర్తిగా దుంపనాశనం అయిపోయింది. కాబట్టి మాకు తక్షణమే మరి రోడ్డు నిర్మిస్తారని దుంపనాశనం వాళ్ళు చేసేనారు. కాబట్టి మీరు తక్షణమే రోడ్డు ఏ పేషెంట్కి ఏ రాత్రి అప్పుడు అంబులెన్స్ కానీ లేకపోతే 104 కానీ అయిపోతారు. మరి పూర్తిగా మరి ఊర్లోనికి రావడానికి భయపడుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే రోడ్డు ప్రభుత్వం వారు చర్య తీసుకుని తక్షణమే రోడ్డు నిర్మిస్తారని మీరు మరీ కోరుకుంటున్నాం. గ్రామ ప్రజల తరఫున గ్రామ ప్రజల తరఫున మరి విన్నవించుకుంటున్నాం. అందరికీ మా నీ పేరు చెప్పి ఊరు పేరు చెప్పు. పుణ్యావతి గ్రామము కొడ్డవ. గ్రామంలోన వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మాకు వాటర్ అసలు లేదండి. చాలా గొడవ అయిపోతుంది. జనము చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, గడ్డ ప్రాబ్లము, రామకృష్ణ గడ్డ, అది చాలా ప్రాబ్లం ఉంది. మా గ్రామస్తులు అందరూ కూడా చాలా దుంపనాశనం అయిపోతాము. మాకు బొల్లు వెళ్ళడానికి లైన్ లేదు. అంబులెన్స్ వస్తే గర్భిణీ స్త్రీలు కూడా రోడ్డు మీద గర్భిణీ స్త్రీ దేవుడు అయిపోతుంది. దానికి కంప్లైంట్ ఏంటి ఏమేవాలి? మేము ఏమని చెప్పాలా? మేము ఎలా బతుకుతాం? మేము ఈ మారుమూల గ్రామాలను అడవి ప్రాంతాల్లో ఏ గవర్నమెంట్ కూడా మాకు స్పందించడం లేదు. అది మా గురించి మాత్రము ఏదైనా సరే యాక్షన్ తీసుకొని మా గురించి దయించి ఇవన్నీ మాత్రము ప్రపోజల్ పెట్టాలా మళ్ళీ ప్రార్థిస్తూ ఉన్నాము. మాకైతే ఒక అవగాహన వస్తుంది కాబట్టి అది తప్పకుండా. పేరు ఆచార్య రామారావు, ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి మేము మెలియాపుట్ నుండి ఈ పాఠశాలకి ప్రతిరోజు రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోడ్డు మంచిగా ఎంతో కొంత మంచిగా ఉన్న రోడ్ని గతంలో తవ్వేసి సంవత్సరంగా మేము ఇబ్బంది పడుతున్నాం. పూర్తిగా కంకర తేలి ఉంది. రావడానికైతే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా బండి ప్యాచ్లు పడే పరిస్థితి చాలా సందర్భాల్లో ఉంది. మరి డ్రైవింగ్ విషయంలో కూడాను ఆ స్లిప్ అయిపోయి పడిపోయే పరిస్థితి కూడాను చాలాసార్లు మేము ఎదుర్కోవడం జరిగింది. అలాగే మరి ఈ పాఠశాలకు సంబంధించి మేము 9 గంటలకు వచ్చిన తర్వాత మేము ఫేషియల్ వేయాల్సిన అవసరం ఉంది. ఈ ఫేషియల్ వేసే క్రమంలో ఇక్కడ నెట్వర్క్ సరిగా లేనందున సరైన సమయంలో మేము ఈ ఫేషియల్ అటెండెన్స్ కానీ పిల్లల హాజరు కానీ లేదా విద్యా రంగానికి సంబంధించి మార్క్స్ ఎంట్రీ కానీ ఇలాంటి ఏవైతే కార్యక్రమాలు నెట్తో సంబంధించి ముడిపడి ఉంటాయో ఆ విషయాల మీదట నెట్వర్క్ లేని కారణంగా మేము సకాలంలో వాటిని పూర్తి చేయడానికి సరిపోవడం లేదు, పూర్తి కావడం లేదని మేము భావిస్తున్నాం.